కరీంనగర్ జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు కేవలం ఒక్క ఓటు తేడాతో విజయాలు సాధించారు. శంకరపట్నం మండలంలో అంబాలాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వడ్లకొండ వెంకటేష్ తన ప్రత్యర్థి మల్లేశంపై ఒకే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. రీకౌంటింగ్ అనంతరం వెంకటేష్ విజయం ఖరారు కావడంతో ఆయన బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామ పంచాయతీలోనూ ఇదే తరహా పోరు కనిపించింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పొన్నాల సంపత్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారుడు ఏకానందంపై ఒక్క ఓటు తేడాతోనే విజయాన్ని అందుకున్నారు. అదే మండలంలోని ముంజంపల్లి గ్రామంలో కూడా రవీంద్రాచారి ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం విశేషం. మరోవైపు కొత్తపల్లిలో శోభారాణి 2 ఓట్ల తేడాతో, పోలంపల్లిలో లావణ్య 3 ఓట్ల తేడాతో, బాలయ్యపల్లిలో శ్రీనివాస్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామ ప్రజలు నన్ను ఆదరించి, అభిమానించి, నేను చేసిన పనులు గుర్తించి ఎంత కష్టమైనా నాకు ఒక్కొక్క ఓటు వేసి ఒక్క ఓటుతో గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వాళ్ళకు నేను రుణపడి ఉన్నా. ఎదుటి వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత మద్యం పెంచినా వాళ్ళను చీకొట్టి ఈరోజు నన్ను గెలిపించినందుకు వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రికౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఓట్లు లెక్క పెట్టినప్పుడు అందులో 2 ఓట్లు నాకు వేరే దాంట్లో పడట్ల అవి నాకు రావడం వల్ల ఆ ఓటుతో నేను గెలవడం జరిగింది. ముంజంపల్లి